Hello everyone. Andhra Pradesh Research Common Entrance Test ఏపీ ఆర్సెట్ 2024 కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రీసెంట్ గా. సో నిన్న నోటిఫికేషన్ వచ్చింది. డీటెయిల్ నోటిఫికేషన్ అనేది నిన్ననే స్టార్ట్ అయింది మనకి అప్లికేషన్ కూడా. సో దీనికి సంబంధించి యాక్చువల్ గా ఏపీ సెట్ 2024 ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అండ్ 14 నుంచి అప్లికేషన్ కూడా తీసుకుంటున్నారు. సో 1 వీక్ డిఫరెన్స్ తోనే మళ్ళీ ఏపీ ఆర్ సెట్ కూడా ఇచ్చారు. మీకు ఇది రైట్ టైం అండి, ఎందుకంటే ఒక ఏపీ సెట్ కి ప్రిపేర్ అవ్వడం ద్వారా యూజీసీ నెట్ కూడా రాయొచ్చు అండ్ ఏపీ ఆర్ సెట్ కూడా రాయొచ్చు. సేమ్ సిలబస్ ఉంటుంది, 2 పేపర్లు ఉంటాయి, సేమ్ సిలబస్ అండ్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంచుమించుగా ఉంటుంది. ఒక ఏపీ ఆర్ సెట్ కి కొంచెం వేరీగా ఉంది, కానీ సిలబస్ మాత్రం సేమ్. సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీ సెట్ అయితే మనకి 2 పేపర్లు, పేపర్ 1 50 క్వశ్చన్లు, పేపర్ 2 100 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్క క్వశ్చన్ కి 2 మార్కులు, నో నెగటివ్ మార్కింగ్. మొత్తం 300 మార్కులకు గాను జరుగుతుంది. కానీ ఏపీ ఆర్ సెట్ వచ్చేసరికి ఇది మన ఆంధ్రప్రదేశ్ లో అన్ని యూనివర్సిటీస్ కి కామన్ ఎంట్రన్స్ టెస్ట్. దేనికోసం? పిహెచ్డి అడ్మిషన్స్ కోసం కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో మీరు ఈ సిలబస్ ఏదైతే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో ఏపీ సెట్ కానీ యూజీసీ నెట్ కానీ సేమ్ సిలబస్ సపరేట్ గా ప్రిపేర్ కావాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే సిలబస్ కూడా మీరు ఒకసారి చూస్తే ఇక్కడ సిలబస్ కూడా కామన్ గా ఇచ్చాడు. రీసెర్చ్ మెథడాలజీ జనరల్ పేపర్ అందరికీ కామన్ గా ఉంటుంది, కానీ రీసెర్చ్ మెథడాలజీకి ఓన్లీ 70 మార్కులు మాత్రమే 10 యూనిట్లు ఉంటాయి. ఏదైతే యూజీసీ నెట్ ఏపీ సెట్ సిలబస్ ఉందో 10 యూనిట్స్ ఉంటాయి, బట్ 70 మార్కులు మాత్రమే ఉంటాయి. అండ్ పేపర్ 2 మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కామర్స్ వాళ్ళు కోడ్ నంబర్ 5 ఉంది, కోడ్ నంబర్ 5 సేమ్ సిలబస్ 10 యూనిట్స్. ఏపీ సెట్ యూజీసీ నెట్ లో ఏదైతే ఉందో సేమ్ సిలబస్ ఉంటుంది. అదే సిలబస్ తో టోటల్ మనకి పేపర్ 2 కూడా జరుగుతుంది ఇక్కడ. అండ్ పేపర్ 2 కూడా 70 మార్కులే. టోటల్ 70 ప్లస్ 70 140. అండ్ మిగతా 60 మార్కులు ఇంటర్వ్యూకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఎగ్జామినేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. సో ఇన్ డీటెయిల్ మీరు ఒకసారి చూస్తే క్లియర్ కట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మెన్షన్ చేశాడు. ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఏమి ఇచ్చారంటే, సో అన్ని యూనివర్సిటీకి సంబంధించిన ఫుల్ టైమ్ అండ్ పార్ట్ టైమ్ పిహెచ్డి అడ్మిషన్ కోసం ఈ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. 2022లో కండక్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 23, 24 సంబంధించిన టెస్ట్ ఇది. దీనిలో ఖచ్చితంగా రెండు సెక్షన్లు ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏ రీసెర్చ్ మెథడాలజీ అంటే మనకి ఏపీ సెట్ లో ఉన్న కామన్ పేపర్ 1 టోటల్ 10 యూనిట్ల సిలబస్. ఇక్కడ రీసెర్చ్ మెథడాలజీ సెక్షన్ ఏ అని పిలుస్తాం. అండ్ సెక్షన్ బి అంటే మనకి ఏపీ సెట్ యూజీసీ నెట్ లో ఉన్న పేపర్ 2 కామర్స్ కానీ పేపర్ 2 వేరే సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ సెక్షన్ బి గా పిలుస్తాం. దానికి పేపర్ 1 సెక్షన్ ఏ 70 మార్కులు, సెక్షన్ బి 70 మార్కులు 2 ఉంటాయి. అండ్ మినిమం టు మినిమం ఇంటర్వ్యూకి క్వాలిఫై అవ్వాలంటే ఈ 140 మార్కులకు గాను మినిమం 50% ఓసీ క్యాండిడేట్స్ అండ్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 45% ఈ రిటర్న్ టెస్ట్ లో 140 మార్కులకు గాను గెయిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఇంటర్వ్యూకి క్వాలిఫై అవుతారు. ఇంటర్వ్యూ ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే మొత్తం 60 మార్కులకు, అంటే 140 నుంచి 200 డిఫరెన్స్ 60 మార్కులు కదా. సో టోటల్ 60 మార్కులకు గాను ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ ఇది ఖచ్చితంగా సిబిటి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ లోనే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని క్లియర్ గా మెన్షన్ చేశాడు. అండ్ ఏపీ ఆర్ సెట్ టోటల్ మార్క్స్ 200, 70 సెక్షన్ ఏ, 70 సెక్షన్ బి అండ్ 60 ఇంటర్వ్యూ. రైట్. పేపర్ 1 అంటే పార్ట్ ఏ అనేది ఖచ్చితంగా ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుందంట. ఏపీ సెట్ అయితే 2 లాంగ్వేజ్ లో ఉంటుంది, కానీ ఇక్కడ పార్ట్ ఏ వచ్చేసి రీసెర్చ్ మెథడాలజీ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంటుంది. అండ్ పార్ట్ బి సబ్జెక్ట్ అనేది 2 లాంగ్వేజ్ లో ఉంటుందంట. ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటుంది, తెలుగులో ఇవ్వరు. రైట్. అండ్ దీనికి సంబంధించి కొందరు అడుగుతున్నారు అసలు ఫెలోషిప్ వస్తుందా లేదా. ఖచ్చితంగా రాస్తారు, ఎందుకంటే ఈ ఏపీ ఆర్ సెట్ ద్వారా మీకు కనుక పిహెచ్డి అడ్మిషన్ వస్తే దాని ద్వారా మీకు ఫెలోషిప్ అనేది ఇవ్వబడదు. ఫెలోషిప్ లేకుండా పిహెచ్డి చేయాలంటే ఎక్కడ మనకి ఆపర్చునిటీ దొరకనప్పుడు టైం వేస్ట్ అవ్వకుండా ఇలాంటి వాటిలలో జాయిన్ అవుతే ఉత్తమం. అండ్ ఇక్కడ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు, కానీ ఎప్పుడైతే ఇంటర్వ్యూ జరుగుతుందో ఆ సర్టిఫికేట్, ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు వ్యాలిడిటీ ఉంటుంది. రైట్. అండ్ ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 1500 ఓసీ అండ్ 1300 బీసీకి, 1000 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీకి ఇచ్చారు.
పార్ట్ టైం క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లోడ్ దేర్ సర్వీస్ సర్టిఫికేట్. ఒకవేళ పార్ట్ టైం ఆల్రెడీ యూనివర్సిటీలో చేస్తున్న వాళ్ళు అయితే వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ని అప్లై చేసి తీసుకోవచ్చు. అండ్ ఇది మొత్తం డీటెయిల్స్ పేపర్ 2 ఏ సబ్జెక్టులు ఉన్నాయి, దానికి సంబంధించిన పిహెచ్డి ప్రోగ్రామ్ దేనిలో తీసుకోవాలనేది ఇచ్చారు. కామర్స్ వాళ్ళకి కామర్స్ ఉంది, అండ్ మేనేజ్మెంట్ వాళ్ళకి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ఎం, మేనేజ్మెంట్ స్టడీస్ అని డిఫరెంట్ డిసిప్లిన్స్ ఇచ్చారు. అలానే టోటల్ మొత్తం అన్ని సబ్జెక్టులకి మెన్షన్ చేశారు. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయంటే టోటల్గా 68 సబ్జెక్టులకు గాను పిహెచ్డి ప్రోగ్రామ్ అనేది రిలీజ్ చేశారు ఏపీ ఆర్సెట్ వాళ్ళు. అండ్ మిగతా డీటెయిల్స్ కనుక చూస్తే సిలబస్ రీసెర్చ్ మెథడాలజీ పార్ట్ ఏ సిలబస్ చూడండి, సేమ్ సిలబస్ సార్. యూజీసీ నెట్, ఆంధ్రప్రదేశ్ సెట్, తెలంగాణ సెట్ ఏదైతే సిలబస్ ఉంటుందో సేమ్. కానీ ఇది అక్కడ మనకి 100 మార్కులు 50 క్వశ్చన్లు, ఇక్కడేమో 70 మార్కులకు గాను చదువుతుంది. టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ యాప్టిట్యూడ్, కంప్రహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజనింగ్, సేమ్ కాపీ పేస్టెడ్ సిలబస్. లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఐసీటీ, పీపుల్ అండ్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. టోటల్ 10 యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కామర్స్ సిలబస్ కూడా మీరు చూడొచ్చు. పేపర్ 2 కామర్స్ కూడా, సారీ ఇది ఎకనామిక్స్, ఒకసారి కామర్స్ చూద్దాం. కామర్స్ కూడా చూడొచ్చు. టోటల్ ఇది కామర్స్. టోటల్ గా 10 యూనిట్లు ఉన్నాయి. ఏవైతే మనకి యూజీసీ నెట్, ఏపీ సెట్ లో ఉన్నాయో బిజినెస్ ఎన్విరాన్మెంట్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఆడిటింగ్ అండ్ అకౌంటింగ్, ఎకనామిక్స్, బిజినెస్ ఫైనాన్స్, బిజినెస్ స్టాటిస్టిక్స్, బిఎంహెచ్ఆర్ఎం, బ్యాంకింగ్ ఫైనాన్స్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ ప్లానింగ్. సో టోటల్ సిలబస్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్, కాకపోతే 70 మార్కులకు మాత్రమే జరుగుతుంది. పేపర్ 2 బైలింగ్వల్ లో ఇస్తారంట, పేపర్ 1 ఓన్లీ ఇంగ్లీష్ లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది ఏప్రిల్ 2024. అంటే ఏపీ సెట్, ఏపీ ఆర్ సెట్ రెండు ఒకేసారి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. రైట్. సో 10 ఏప్రిల్ కల్లా మీకు ఆల్ టికెట్స్ అనేవి అందుబాటులో పెడతాడు. అండ్ ఎగ్జామినేషన్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి 9 to 11 AM అండ్ 2 to 4 PM అనేది ఎగ్జామినేషన్ టైం. అంటే సెక్షన్ ఏకి సెక్షన్ బికి సపరేట్ గా టైం ఇచ్చాడు. మార్నింగ్ సెక్షన్ ఏ, ఈవినింగ్ సెక్షన్, ఆఫ్టర్నూన్ సెక్షన్ బి. ఎగ్జామినేషన్ ఎగ్జాక్ట్ ఇంటర్వ్యూ డేట్ కానీ అడ్మిట్ ప్రిలిమినరీ కీ కానీ అవి ఎప్పుడు ఇస్తారని తర్వాత అనౌన్స్ చేస్తారు. ప్రజెంట్ అయితే ఈ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ మార్క్ టెస్ట్ కూడా మీకు అందుబాటులో పెట్టారు. మీకు సాల్వ్ చేయాలనుకుంటే సబ్జెక్ట్ ద్వారా అంటే మీ లాగిన్ క్రియేట్ చేసుకొని మీరు సాల్వ్ చేయొచ్చు మార్క్ టెస్ట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏపీ ఆర్సెట్ మాస్టర్స్ కంప్లీట్ చేసి ఉండాలి సార్. ఫస్ట్ అయితే మాస్టర్ డిగ్రీ 55%తో కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు మేజర్గా. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అయితే ఒక 5% రిలాక్సేషన్ ఉంటుంది. సేమ్ ఏపీ సెట్ ఎలిజిబిలిటీ, యూజీసీ నెట్ ఎలిజిబిలిటీ ఇక్కడ కూడా తీసుకున్నారు. పెద్దగా చేంజ్ అయితే ఏం లేదు. రైట్. సో దిస్ ఈస్ ఎంటైర్ ఏపీ ఆర్సెట్ రిలేటెడ్. అండ్ ఒకవేళ మీరు కనుక ఏపీ సెట్, ఏపీ ఆర్సెట్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే కంప్లీట్ ఒకే కోర్స్, సింగిల్ కోర్స్ పేపర్ 1 అయితే సింగిల్ కోర్స్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఈ సింగిల్ కోర్స్ తో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఇది సిబిటి టెస్ట్ కాబట్టి సిబిటి మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది మనకి. పేపర్ 1 ఓన్లీ పేపర్ 1 అయితే 1999 కంప్లీట్ కోర్స్ ఆన్ పేపర్ 1 యూస్ఫుల్ ఫర్ ఏపీ ఆర్సెట్, ఏపీ సెట్ అండ్ యూజీసీ నెట్ ఆల్సో మీకు యూజ్ అవుతుంది. కానీ సెట్ లెవెల్లో ఈ కోర్స్ అనేది కవర్ అయింది. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి క్లాసెస్, కంప్లీట్ కోర్స్ అనేది. అండ్ పీడిఎఫ్స్ అనేవి ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లో మాత్రమే ఉంటాయి. యూనిట్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కవర్ అయి ఉన్నాయి. అండ్ సబ్ టాపిక్ వైజ్ క్విజెస్ విత్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అండ్ సిబిటి మాక్ టెస్ట్ సిరీస్ కూడా పేపర్ 1 కి, పేపర్ 2 కి కామర్స్ కూడా అవైలబుల్ గా ఉంది. బోత్ ఎక్స్ప్లెనేషన్ తో సహా ఉంటాయి. ఇది జస్ట్ టోటల్ ఇప్పుడు ఆ ఏపీ ఆర్సెట్ కూడా వచ్చింది కాబట్టి వ్యాలిడిటీ అనేది నిన్నటి వరకే ఉంచాం ఆఫర్ అనేది. కానీ ఇంకొక 5 days ఆఫర్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. బికాస్ ఏపీ ఆర్సెట్ అనేది ఇవాళనే నిన్న నైట్ రిలీజ్ చేస్తారు, సాయంత్రం రిలీజ్ చేశారు కాబట్టి. సో 1999 అనేది కోర్స్ ప్రైస్ అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు వాట్సాప్ లో చూసుకోవచ్చు. అచీవర్స్ అడ్డా ప్లాట్ఫామ్ లో ఉంటుంది. ఈ లింక్ అనేది మీకు ఫస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఏపీ సెట్, టిఎస్ సెట్ కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వచ్చు. అండ్ బోత్ పేపర్స్ కావాలి అనుకున్న వాళ్ళకి పేపర్ 1 బైలింగ్వల్ లో అండ్ పేపర్ 2 ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కోంబో కోర్స్ కూడా అవైలబుల్ గా ఉంది. 3599 ఇది యూజీసీ నెట్ లెవెల్లో ఉంటుంది ఈ కామర్స్ అనేది. సో మీకు సెట్ అండ్ ఆర్ సెట్ కూడా యూజ్ అవుతుంది. రైట్. జస్ట్ 3499 3500 కే కంప్లీట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కామర్స్ క్రాష్ కోర్స్ అండ్ పేపర్ 1 ఫుల్ కోర్స్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటుంది. పీడిఎఫ్స్ అన్ని ఇంగ్లీష్ మీడియం లో ఉంటాయి. ఎక్స్ప్లెనేషన్ అనేది పేపర్ 1 బైలింగ్వల్, పేపర్ 2 అనేది ఓన్లీ ఇంగ్లీష్. అండ్ సబ్ టాపిక్ వైజ్ క్విజెస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ క్లాసెస్,
అండ్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. పీడిఎఫ్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. రైట్, జస్ట్ ఇఫ్ యూ వాంట్ ఎనీ డౌట్స్ మీరు కింద ఇచ్చిన లింక్ తో కొనొచ్చు. అండ్ వెబ్సైట్ లింక్ ఉంటుంది, యాప్ లింక్ కూడా ఉంటుంది. యూ కెన్ లిజన్ ఇన్ యాప్ ఆర్ ద వెబ్సైట్, అంటే దానిలో అయినా దీనిలో అయినా వినొచ్చు. అండ్ achievers.co.in అవర్ వెబ్సైట్. అండ్ మీరు ఏదైనా డౌట్ ఉంటే నంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.